ఒక చిన్న గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వీరికి పేరు రాము మరియు సాయి. రాము చాలా ధైర్యవంతుడని, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. సాయి మాత్రం చాలా తార్కికమైనవాడి, ఒక సమస్యను ఆలోచించకుండా నిర్ణయం తీసుకోడు. ఇద్దరూ బాగా సరదాగా ఉంటూ కలిసి సమయాన్ని గడిపేవారు. ఒక సాహస ప్రయాణం. ఒకరోజు రాము సాయికి ఒక సాహస ప్రయాణం మీద పోవాలని ప్రతిపాదించాడు. వారు ఒక పర్వతాన్ని అడ్డుకున్నారట. అందులో దాగి ఉన్న ఒక రహస్యమైన గుహ జ్ఞానం తెలుసుకోవాలని వారిద్దరూ ఉత్సాహంతో బయలుదేరారు. ప్రయాణం మధ్యలో గగనాన్ని అంటుకునే ఎత్తైన శిలల మధ్యే వారు చెలిమి చేసుకున్నారు. రాము ధైర్యంగా ఎదగడానికి ప్రయత్నించగా, సాయి ఎంతో జాగ్రత్తగా అడుగడుగునా వెళ్ళేవాడు. సమస్యలు మరియు ఆలోచనలు. పర్వతాన్ని ఎక్కుతూ ఒక చిన్న రాతి పీఠం మీద రాముకి పడిపోయింది. ఆయన పరిస్థితి చాలా దుర్భాగ్యంగా మారింది. ఇక ప్రయాణం కొనసాగించడం కష్టం అనిపించింది. సాయి చాలా ఆందోళన చెందాడు. రాము మాత్రం, "నువ్వు భయపడక, నేను ఒకటే చిట్కా ఇస్తున్నాను. మనసు శాంతంగా ఉంచుకో" అంటూ నమ్మకంగా చెప్పాడు. సాయి రాముని మాటలు తీసుకొని ఒక కొత్త ఆలోచన చేశాడు. తనకు ఉన్న శక్తిని పరీక్షించాలని ఎప్పుడూ భయపడేవాడు. కాని తన మిత్రుడి ధైర్యాన్ని చూసి అతను కూడా తన ధైర్యాన్ని మరింత పెంచుకున్నాడు. గుహ సత్యం. ఆ చివరికి వారు గుహ వద్దకు చేరుకున్నారు. గుహలో వారిని ఎదుర్కొన్నది కొన్ని వింతగమైన రాళ్లు, కాని వారి సందేహాలన్నీ పారిపోయాయి. గుహలో ఒక పురాణ ప్రదేశం ఉండేది. అందులో వారి జీవితాలను మలచే కొన్ని ఆలోచనలు దాగి ఉన్నాయి. వారు ఆ గుహలో ఉన్న జ్ఞానాన్ని తన జీవితంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. మాటలు చివరగా, "స్నేహం అనేది కేవలం మీతో ఉన్నప్పుడు బాగా ఆడుకోవడమే కాదు, ఒత్తిడి సమయంలో కూడా మిమ్మల్ని ప్రేరేపించేలా ఉండాలి" అంటూ రాము చెప్పాడు. సాయి అర్థం చేసుకున్నాడు. ధైర్యం ఒక వ్యక్తి సహాయం లేకుండా కూడా వచ్చే చైతన్యమును దాటడం. ఆ రోజు నుండి సాయి రాముతో కలిసి ఎంతో మంచి స్నేహం కొనసాగించాడు. ప్రస్తుతానికి అతనికి సరైన ధైర్యం మరియు మార్గం దొరికింది. ముగింపు. ఈ కథ మనకు రెండు ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తుంది. ఒకటి స్నేహం, రెండవది ధైర్యం. అవి మనం ఏ అంగుళం తీసుకున్నా, మనం ఎదుర్కొన్న సమస్యలను ఖచ్చితంగా దాటుకోవడానికి అవసరమైన శక్తిని ఇచ్చే మూడు మణిపర్వాలు.